సరూర్ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు స్వచ్ఛ ఆటో డ్రైవర్స్ ఆందోళనలో దిగారు. రాంకీ సంస్థకు ఇచ్చిన కమర్షియల్ చెత్త సేకరణ అనుమతులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్లు కడుపు కొట్టే విధంగా జీహెచ్ఎంసీ రాంకీ సంస్థ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే 10 రోజుల పాటు నగరంలో చెత్త సేకరణ నిలిపివేస్తామని హెచ్చరించారు. తెలంగాణ వచ్చాక కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులేట్ చేస్తామని సీఎం హామీలు ఏమయ్యాయని బీజేపీ మజ్దూర్ యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు గోపాల్ ప్రశ్నించారు. రాంకీ సంస్థకు ఇచ్చిన అగ్రిమెంట్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జరిగినటువంటి ఆంధ్ర అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్కి తెలంగాణకి ఎటువంటి సంబంధం లేదు. తెలంగాణ గవర్నమెంట్ అసలు ఆంధ్ర అగ్రిమెంట్ నడవడమే మంచిది కాదు. ఇమీడియట్గా ఈ అగ్రిమెంట్ని రద్దు చేయాలి. మేము పనిచేసే 200 కోట్లు ఖర్చు అవుతుంది, అదే రామ్కి పనిచేసే 1100 కోట్లు ఖర్చు అవుతుంది. మరి ఇవన్నీ కూడా ప్రజలు కట్టినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్. అందుగురించే రామ్కీని ఇక్కడి నుండి తరిమి కొట్టాలి. ఎక్కడ కూడా రామ్కీ ఉండొద్దు. రామ్కీ ఉంటే జీహెచ్ఎంసీ పనిచేయదు. నేను ఒకటే అడుగుతున్నా, మమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని ఉన్న ఉద్యోగాలు తీయడం ఎక్కడి ధర్మం? ఈరోజు పక్కనే ఉన్నటువంటి ఒరిస్సాల పంజాబ్లో పర్మనెంట్ చేస్తారు. నువ్వు డైరెక్ట్ హెడ్ ఆఫీస్కి వచ్చి చెప్పినావు కదా పర్మనెంట్ చేస్తా. తెలంగాణ వచ్చిన మరుక్షణమే ప్రత్యేకమైన ఉత్తరాలు జారీ చేసి పర్మనెంట్ అంటే ఇదేనా? జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ఈరోజు ఎల్బీ నగర్లో ఈరోజు అంతర్గతంగా ఏదైతే ఈ రామ్కీ వ్యవస్థ చాప కింద నీరులాగా పాకే ప్రయత్నం అయితే ముమ్మాటికి చేస్తూ ఉంది. ఏదైతే మాకు మొన్న ఏ విధంగా అయితే చెప్పారో ఏది లేదమ్మా ఏది రాదని చెప్పారు, కానీ ఈరోజు లోపలనే కమర్షియల్ దగ్గరికి వెళ్ళి మీరు చెత్త మాకు వేయండి, రోజు వచ్చే స్వచ్ఛార టిప్పర్లకు వేయొద్దండి అని చెప్పడం జరుగుతుందంట. ఇదే విధంగా కానీ మీరు కొనసాగితే మాత్రం భారీ ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి, భారీ ఎత్తున తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారులు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో బల్క్ గార్బేజ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఈ స్వచ్ఛార టిప్పర్ కార్మికులకు పొట్టగొట్టే ఏ విధమైన కార్యాచరణ కానీ రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముందు వచ్చే కాలంలో ఇదే విధంగా వ్యవహరిస్తే మొత్తం తీవ్ర స్థాయిలో అవసరమైతే మేము సమ్మెకు కూడా పోయే రోజులు అవసరమవుతుంది. రామ్కీ వ్యవస్థ అనేది ఏమున్నా